యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కనులకు తెలియదే తనువుకు తెలుపదే వివరములడగదే నా గుండెలోతు సమయము కదలదే సకలము నిలవదే క్షణముక యుగమైన ఈ వింత ఖైదు నాలోన నువ్వు నేనైన నువ్వు నా కొంచె అంచుల్లో నీవే ఎదలోన తగువు నీ వల్లే వినవు ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే రాలకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా నమస్కారం అమ్మ కుట్టి గారు. బాగున్నారా? బాగున్నారా అని కాదమ్మా, బతికే ఉన్నారా అని అడుగు. ఏమైందండి? ఎందుకలా అంటున్నారు? ఏమైందా? మీ అబ్బాయి కారణంగా మా కుటుంబం అంతా కట్టుకుని చావాల్సిన పరిస్థితి వచ్చింది. రావడం కాదు, మీ అబ్బాయి కార్తీక్ కృష్ణే ఆ పరిస్థితిని తీసుకొచ్చాడు. అమ్మ కుట్టి గారు, మీరేమంటున్నారో మాకర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది? ఎవరో దొంగ వెధవ బొమ్మ గీయటానికని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. బొమ్మ గీసిందని ఆ దొంగ వెధవ నా కూతురు మీద పగబట్టి చంపబోయాడు. నా కూతురు ప్రాణాలకి హానుందని మీ అబ్బాయి ఏమో తనని మీ ఇంటికి తీసుకొచ్చాడు. అది నా కూతురు మెడకు చుట్టుకుంది, పెళ్లికి శాపమై కూర్చుంది. ఈ విషయం రాధిక పెళ్లికి శాపం అవటం ఏంటండి? అసలేంటి సమస్య? ఇంకా ఏంటి సమస్య అని అడుగుతారేంటండి? 3 రోజులు మీ ఇంట్లో ఉందని, కార్తీక్ కృష్ణకి మా అమ్మాయి రాధికకి చనువు ఉందని మే పెళ్లి సంబంధం చూసిన అబ్బాయి మా రాధిక మీద నిందలు వేశారు. ఆ కారణంతో పెళ్లి కూడా చేసుకోను అని చెప్పేశాడు. ఈరోజు వాళ్ళు మాట్లాడారు, రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఎల్లుండి మరొకరు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు మా రాధిక గురించి అలా మాట్లాడితే తనకి పెళ్లి ఎలా అవుతుంది? అసలు మా పరువేం అవుతుంది? అందుకే మేం బతకాలా చావాలా అని మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. మా అబ్బాయి ఏ ఉద్దేశంతో మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చాడో మీకు కూడా తెలుసు. ఆ రోజు మీరు సంతోషపడ్డారు. ఈ రోజు ఎవరో ఏదో అన్నారని మళ్ళీ మీరే వచ్చి ఇలా మాట్లాడితే ఎలా? నిజమేనండి, ఆడపిల్లని కన్నవాళ్ళం కదండి. ఆ రోజు దాని ప్రాణమే ముఖ్యం అనుకుని ఆనందపడ్డాం. కానీ ఈ రోజు దాని మానం మీదే మచ్చపడే పరిస్థితి వచ్చింది. ఇంత అపాండం మీదేసుకున్నాక ఇక అది బతికి ప్రయోజనం ఏముంది? అదే లేనప్పుడు మేమెలా బతుకుతాము? మీరలా మాట్లాడకండి. నేను మా కార్తీక్ కృష్ణతో మాట్లాడతాను. మీకు అభ్యంతరం లేకపోతే మా కార్తీక్ కృష్ణకి మీ రాధికకి పెళ్లి చేద్దాం. ఒప్పుకోను. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. మీ కార్తీక్కి ఇంతకు ముందే పెళ్ళయింది. మరి రెండో పెళ్లివాడికి మా అమ్మాయిని ఇవ్వటానికి మేమెందుకు ఒప్పుకుంటాం? ఒక తల్లిగా మీ మాటల్లో అర్థముంది. కానీ మీరిప్పుడు సమస్యని చెప్పడానికొచ్చారా, లేదంటే తీర్చడానికొచ్చారా? ఏం చెయ్యాలో అర్థం కాక వచ్చాం. తన జీవితంతో ఆ దేవుడు ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడా అని ఏడుస్తున్నాం.
అమ్ముకుట్టి గారు, రాధిక కార్తీక్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది. కార్తీక్ జీవితంలో పెళ్లి అనే అధ్యాయం 1 సంవత్సరం కూడా లేదు. భార్య దూరమై వాడు ఒంటరిగా బ్రతుకుతున్నాడు. రాధికని చేసుకోవడానికి కార్తీక్ జీవితంలో చాలా ప్రేమ మిగిలుంది. కార్తీక్ జీవితంలో ముగిసిపోయిన గతాన్ని మీరు చూడకండి. కార్తీక్తో రాధిక పెళ్లి జరిపిస్తే మీ అమ్మాయి భవిష్యత్తు ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. మేమెలాగూ కార్తీక్కి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరు సరే అంటే రాధికతో పెళ్లికి కార్తీక్ని మేము ఒప్పిస్తాం. మీరు బాధపడుతున్న ఈ సమస్యకు కూడా ఇదే మంచి పరిష్కారం అవుతుంది. ఇక మీరేం ఆలోచించకండి. ముగిసిపోయిన గతాన్ని మీ మనసులో నుంచి తీసెయ్యండి. మీ రాధికని నా కడుపున పుట్టిన పిట్టలా చూసుకుంటాను. తన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. అక్క మన ఇంట్లో కంటే ఇక్కడే సంతోషంగా ఉంటుందనిపిస్తుందమ్మా. మీ ప్రేమని మరిపించేలా రాధికని నేను చూసుకుంటాను. దయచేసి నన్ను నమ్మండి. ప్రస్తుతం మేం మిమ్మల్ని నమ్మటం తప్ప మరో దారి లేదు, మరో మార్గము తెలియటం లేదు. మీరు మీ అబ్బాయిని ఒప్పించండి. మా కార్తీక్ కృష్ణ కార్తీక్ని ఒప్పిస్తాననే నమ్మకం నాకుంది. ఏవండి, వాళ్ళ పెళ్లి గనక జరిగిందంటే నేను మీకు విడాకులు ఇస్తాను. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు వాళ్ళ పెళ్లి నా ఎడాకులకు వచ్చిందేంటి? నా సార్ వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, సార్ వారికి నాకు పెళ్లి జరిపిస్తానని అత్తయ్య గారు అమ్మకి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అత్తయ్య గారు సార్ వారితో మాట్లాడి పెళ్లి కొప్పేస్తారు. ఎస్. ఎంతైంది బాబు? ప్రేమని ప్రేమతోనే వెలకట్టాలి, డబ్బుతో కాదు బేబీ.
హలో మేడం పైసదేవ్. ఇదిగో ఇదంతా నా భ్రమ. నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా కోపంలో నిప్పుల కొండల రూపంలో చుక్కల దండల నవ్వుల్లో చిలకమ్మల చిన్నారుల చేతికి బొమ్మల ఇంతకీ నువ్వొకడివా వందవా పుట్టినరోజు వేడుకలకి స్వాగతం సుస్వాగతం. ఏమా పూలు ఇవ్వడానికి ఏ టైంకి రమ్మన్నాను, ఏ టైంకి వచ్చావు? అది ఆటో దగ్గర ఎప్పుడు. సరే సరే ఇప్పటికే లేట్ అయింది, త్వరగా వెళ్ళి పని చూసుకోమా. అయ్యో ఏంటి సార్ వారు ఇది? ప్రతి క్షణం ప్రతి చోట ప్రతి తలుపులో ప్రతి ఆలోచనలో మీరే కనబడుతున్నారు, మీరే వినబడుతున్నారు. మీరు మీ జ్ఞాపకాలు నన్ను నా మనసుని చుట్టుముట్టేస్తున్నాయి. మే పెళ్లి సంబంధం చూసిన అబ్బాయి మా రాధిక మీద నిందలు వేశారు. పెళ్లి కూడా చేసుకోను అని చెప్పేశాడు. స్వామి, బంగారం లాంటి చక్కని బిడ్డల్నిచ్చావు. సంతోషంతో పొంగిపోయాను. కానీ వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని చూసే అదృష్టం దక్కలేదని ప్రతి క్షణం బాధపడుతున్నాను. కృష్ణయ్య, ఏ కన్నవాళ్లకైనా పిల్లల భవిష్యత్తే కదయ్యా ఆయుష్. నా పిల్లల జీవితాలు చక్కదిద్ది నాకు ఆయుష్ పోయ్యయ్యా. ఎందుకంటే వాళ్ల జీవితాల గురించి దిగులుతో ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అర్థం కావడం లేదు. కార్తీక్ మనసు మారాలి, రాధికతో కార్తీక్ పెళ్లి జరగాలి.
అది నీ చేతిలోనే ఉందయ్యా. తప్పు నువ్వు చేసి దేవుణ్ణి నిందిస్తావేంటమ్మా? తప్పేంటి? నేను చేయడం ఏంటి? అవును, నువ్వే చేసావు. నీ కారణంగా అటు కార్తిక్ జీవితంలో గాని ఇటు నా జీవితంలో గాని సంతోషం ప్రశాంతత అనేవి లేకుండా పోయాయి. సకల, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? ఒక తల్లిగా నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. ఆ విషయం అర్థమవుతుందా నీకు? బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఒక తల్లిగా నేను ప్రతి క్షణం నా బిడ్డలు బాగుండాలని, వాళ్ల జీవితాలు సంతోషంగా ఉండాలని తపన పడతాను. అందుకోసమే బ్రతుకుతున్నాను. ఇప్పుడు దేవుడి ముందు కూడా మీ గురించే వేడుకున్నాను. అలాంటి ఈ అమ్మని పట్టుకుని మీ జీవితాలతో ఆడుకున్నానంటావా? ఎస్, ఇట్స్ ట్రూ. ఇది 100కి 100 నిజం. ఎందుకంటే వినోద్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని, అతను నాకు ఏ విధంగానూ సూటబుల్ కాదని నెత్తి నూరు మొత్తుకుని మరీ చెప్పాను. కానీ నువ్వు చూసిన సంబంధం అని నీ పంతం నెగ్గించుకోవడం కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేశావు. నా పంతం నెగ్గించుకోవడం కోసం కాదే, మంచి జీవితం, మంచి కుటుంబం అని, నువ్వు జీవితాంతో సంతోషంగా ఉంటావని వినోద్తో నీ పెళ్లి చేశాను. ఏడుస్తూనే 7 అడుగులు వేసిన దాన్ని 100 ఏళ్లు హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావు నువ్వు? ఇప్పుడు నేను అతనికి డివోర్స్ ఇవ్వడానికి, నా లైఫ్ ఇలా తగలబడ్డానికి అన్నిటికీ నువ్వే కారణం. నోర్మొయ్. నేను కాదు, భర్త అంటే లెక్కలేని నీ అహంకారం, తప్పులు పొరపాట్లు అన్నీ నువ్వు చేసి నన్నంటావేంటి? నాకిష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కొయ్యడం వల్లే కదా నేను ఇలా ప్రవర్తిస్తుంది. ఎంతసేపటికి తల్లిగా నీ మాటే చెల్లాలి, నువ్వు చెప్పిందే మేం చెయ్యాలి, నీ నిర్ణయమే గెలవాలి అని చూస్తున్నావు తప్ప పిల్లలుగా మా ఇష్టాలకి అభిప్రాయాలకి నువ్వు ఏనాడైనా విలువిచ్చావా? సకల, బుద్ధి లేకుండా మాట్లాడుకో. నీ చిన్నప్పటి నుంచి నీకేం కావాలో తెలిసిన మాకు నువ్వు 100 ఏళ్లు సంతోషంగా ఉండడానికి ఏం చెయ్యాలో మాకు తెలీదా? తెలీదు. ఖచ్చితంగా తెలీదు. పిల్లల మనసుకి అనుగుణంగా నడుచుకోవడం నీకంతకన్నా తెలీదు. అందుకే ఈ జన్మకి నాకు పెళ్ళొద్దు మొర్రో అని ఓ పక్క కార్తిక్ మొత్తుకుంటున్నా సరే నువ్వు వినిపించుకోకుండా, అర్థం చేసుకోకుండా నా తమ్ముడికి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నావు. ఇప్పటికే పల్లవి దూరమై నా తమ్ముడు నరకంలో బ్రతుకుతున్నాడు. అలాంటి వాడికి ఇష్టం లేని పెళ్లి చేసి వాణ్ణి మరింత నరకంలోకి నెట్టాలని చూస్తున్నావా? నువ్వు నిజంగా మా గురించి, మా సంతోషం గురించి ఆలోచించిన దానివైతే నా తమ్ముడు వద్దని చెప్తున్నా కూడా వాడికెందుకు పెళ్లి సంబంధాలు చూస్తావు చెప్పు? ఏంటి, మాటకి ముందో తమ్ముడు, మాటకి వెనకో తమ్ముడు? ఒక్కసారి కార్తీక్ జీవితం గురించి ఇంత బాధపడుతున్నావు? ఒకవైపు నా తమ్ముడు బాధపడుతూ ఉంటే ఒక అక్కగా నాకు బాధ లేకుండా ఎలా ఉంటుంది? నీకు నిజంగా తమ్ముడు మీద అంత ప్రేమే ఉంటే, తమ్ముడు జీవితం గురించి అంత బాధుంటే పల్లవి కార్తీక్కి దూరం అయి ఉండేదా? ఈరోజు పల్లవి కార్తీక్ జీవితంలో లేకుండా పోయిందని ఇంతలా బాధపడుతున్నావే? పల్లవి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తనని ఏనాడైనా మనశ్శాంతిగా ఉండనిచ్చావా? ఏం మాట్లాడుతున్నావు? పల్లవి కార్తిక్కి దూరం అవ్వడానికి నేను కారణమని నా మీద నిందలేస్తావేంటి? నిందలు కాదు, నిజాలు. పల్లవి, నువ్వు ఏనాడైనా నీ తమ్ముడి భార్యని ప్రేమగా చూసావా? ప్రేమ మాట దేవుడిరుకు, అసలొక మనిషిలా చూసావా? అంటే కొన్ని విషయాల్లో పల్లవికి నాకు మనస్పర్ధలున్నాయి. మనస్పర్ధలు కాదు, పల్లవి మీద నీకు ఓర్చుకోలేని ద్వేషం ఉంది. ఆ ద్వేషంతోనే ఆ రోజు పల్లవిని నువ్వలా
ఆ రోజు పల్లవి విషయంలో నువ్వేం చేశావో ఏం జరిగిందో తెలియనట్టు మర్చిపోయినట్టు నటించకు సకల. నువ్వు చేసింది నాతో చెప్పించాలని చూడుకో. ఆ రోజు నువ్వు చేసిన పని వల్లే కదా నిజమేంటో తెలియక ఆ కాంచనవల్లి కార్తీక్ మీద పగ పెంచుకుని తిరుగుతోంది. కార్తీక్కి పెళ్లి చేయాలని చూస్తున్నా నా ప్రతి ప్రయత్నానికి అడ్డుపడుతోంది. చూడు, ఒక్కసారి కార్తీక్ జీవితంలో జోక్యం చేసుకుని వాడి జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యావు.